సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యానికి తెగబడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి పంచొద్దంటూ కాంగ్రెస్ మూకలు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ రౌడీ మూకను అక్కడి నుంచి చెదరగొట్టారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంగాచారి, ఇటు సిద్దిపేట జిల్లాలో అయితే కాంగ్రెస్ నాయకులు అయితే రెచ్చిపోయారు. సో ఇటు బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలపై కూడా దౌర్జన్యానికి తెగబడ్డారు కాంగ్రెస్ నాయకులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంజన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్రజాస్వామిక చర్యలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యకాండ అనేది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం, తమను ఎవరు ఏమీ చేయలేరు, తాము ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అని చాలా స్పష్టంగా అర్థమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విర్రవీగుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ప్రజల్లోకి బాకీ కార్డులకు తీసుకువెళ్లే పనిని చేపట్టి ఇక్కడ నిర్వహిస్తున్న క్రమంలో ఒకసారిగా అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దౌర్జన్యానికి నెలకొన్నది. సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఈ రోజు ఈ పని జరిగింది. దీన్ని పోలీసులు అడ్డుకుని ఇరు వర్గాలని నాకు చెప్పాల్సిన పరిస్థితి, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి వాళ్ళ సిద్దిపేటలో నెలకొన్నది. నిజానికి సిద్దిపేటలో ఎన్నికలు జరగడం లేదు, వచ్చే మే నెలలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన హామీల విషయం మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ప్రతి వార్డులో కూడా వాళ్ళు ప్రచారానికి ముందస్తుగానే ప్రచారానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందులో భాగంగానే గత 2 రోజులుగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో బాకీ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న సిద్దిపేటలోని 7వ వార్డులో ఈ పని ప్రారంభించారు. ఈ రోజు సిద్దిపేటలోని 14వ వార్డులో ఈ బాకీ కార్డుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని ముందస్తుగానే వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసుకుని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయల ఇచ్చే పని కావచ్చు, రూపాయలకు పెంచుతామని చెప్పినటువంటి హామీ కావచ్చు, అట్లాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పడము, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పడము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పడము, ఇట్లా అనేక వాగ్దానాలు చేసిన. Yes. All right, Rangachari, thank you for the updates.